ఇక రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి గులాబీ దళపతి కేసీఆర్ విషయంలో సిట్ అధికారులు అతిగా ప్రవర్తిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సిఆర్పీసీలోని సెక్షన్ 160 పేరిట అత్యుత్సాహం చూపిస్తున్నారని న్యాయ నిపుణులు అంటున్నారు. దేశంలోని పలు హైకోర్టులు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను సైతం పోలీసులు కాలరాస్తున్నారని మండిపడుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తెలంగాణ రాష్ట్ర సాధకుడు, రాష్ట్ర తొలి సీఎం కేసీఆర్ కు సిట్ జారీ చేసిన నోటీసులకు చట్టబద్ధత లేదని గతంలో పలు కోర్టులు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం స్పష్టమవుతోంది. వేర్వేరు హైకోర్టులే కాకుండా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులకు భిన్నంగా ఈ నోటీసు ఉన్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి 65 ఏళ్లు ఆపై వయసున్న దేశ పౌరుడిని విచారణ చేయాలంటే సిఆర్పీసీలోని సెక్షన్ 160 ప్రకారం పోలీసులు అనుసరించాల్సిన విధానంపై స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయి. ఈ విషయాన్ని తొలి నోటీసులో ప్రస్తావించిన పోలీసులు రెండో నోటీసులో అందుకు విరుద్ధంగా వ్యవహరించారు. కేసీఆర్ ఉండే ఇర్రవల్లిలోని నివాసానికి వెళ్లి విచారణ చేయడానికి నిరాకరించడం కోర్టు తీర్పులను తుంగలో తొక్కడమేనని న్యాయ నిపుణులు చెబుతున్నారు. శుక్రవారం రాత్రి హైదరాబాద్లోని నందినగర్ ఇంటి గోడకు పోలీసులు రెండో నోటీసు అతికించడం చట్ట వ్యతిరేకమని అంటున్నారు. పైగా నందినగర్లోని ఇంట్లోనే ఇవాళ సాయంత్రం 5 గంటలకు విచారిస్తామని, అందుబాటులో ఉండాలని సిట్ పోలీసులు చెప్పడం రాజ్యాంగ ధర్మాసనాల తీర్పులను కాలరాయడమేనని తప్పుపడుతున్నారు. సిఆర్పీసీలోని 160 సెక్షన్ కు స్పష్టమైన పరిమితులు ఉన్నాయని ఢిల్లీ హైకోర్టు తేల్చి చెప్పింది. జర్నలిస్ట్ జంషెద్ ఆదిల్ ఖాన్ కేసుకు సంబంధించి జమ్మూ కాశ్మీర్లోని పంపోర్ సబ్ డివిజన్ లో పోలీస్ ఆఫీసర్ జారీ చేసిన సామాన్లను రద్దు చేసింది. జమ్మూ కాశ్మీర్లో నమోదైన కేసులో ఢిల్లీలో ఉండే వ్యక్తిని పిలవడానికి వీల్లేదని తీర్పు చెప్పింది. అటు హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు సైతం కీలక తీర్పు వెలువరించింది. కృష్ణన్ బాన్స్ బదూర్ కేసులో సిమ్లా పోలీస్ కమిషనర్లకు నోటీసు ఇవ్వడాన్ని ఆక్షేపించింది. అలాగే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సైతం తాజాగా 2025లో కీలక తీర్పు వెలువరించింది. నోయిడాకు చెందిన వికే మూర్తిని సాక్షిగా విచారణకు హాజరు కావాలని మంగళగిరి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని పీసీలోని 160 సెక్షన్ కు సంబంధించి పిటిషనర్లపై కొనసాగుతున్న కేసులు రద్దయ్యాయి. సుప్రీంకోర్టు సైతం సిఆర్పీసీలోని సెక్షన్ 160, బిఎన్ఎస్ఎస్ లోని సెక్షన్ 175 కింద నోటీసులు జారీ చేయడంపై నిర్దిష్ట మార్గదర్శకాలు జారీ చేసింది. సతేందర్ కుమార్ యాంటిల్ వర్సెస్ సిబిఐ కేసుకు సంబంధించి గతంలో ఇచ్చిన తీర్పు అమలుపై దాఖలైన అనుబంధ పిటిషన్ పై ఆదేశాలిచ్చింది. వీటి ప్రకారం 15 ఏళ్లలోపు పిల్లలు, 65 సంవత్సరాలకు పైబడిన మానసిక లేదా శారీరక వైకల్యం ఉన్న తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తులను వారి నివాసాల్లోనే విచారణ చేయాలని స్పష్టం చేసింది. సిఆర్పీసీ సెక్షన్ 160ని చూపెట్టి ఫలానా చోటునే విచారణ చేస్తామనే నోటీసులకు చట్టబద్ధత లేదని దేశ అత్యున్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది.